ప్రభాస్ 'సలార్' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ వీడియోను నిన్న విడుదల చేయడం జరిగింది. ఈ లిరికల్ వీడియో వచ్చిన తరువాత ఓకే. 'సలార్‌లో సంథింగ్ ఏదో స్పెషాలిటీ ఉంది' అని చెప్పేసి అభిమానుల్లో ఒక అంచనా అనేది రావడం జరిగింది. నిజానికి 'ప్రశాంత్ నీల్' 'కేజీఎఫ్' సినిమాలో ఒక మదర్ సెంటిమెంట్ ఎంత వయలెన్స్ ఉన్నప్పటికీ, ఎంత యాక్షన్ ఉన్నప్పటికీ కూడా అందులో ఇంటర్నల్‌గా మదర్ సెంటిమెంట్‌ను జోడించి ఆ సినిమా సక్సెస్‌లో ఆయన అంటే ఆ పాయింట్‌ని బేస్ చేసుకొని ఆ 2 పార్ట్‌లు తెరకెక్కించిన విధానం అనేది చాలా హైలైట్‌గా నిలిచింది. సేమ్ అదే ఎమోషన్‌ను క్యారీ చేస్తూ అంటే డిఫరెంట్ ఎమోషన్. ఈసారి ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే ఆ ఎమోషన్‌ని క్యారీ చేస్తూ కూడా 'సలార్‌ని' ఆయన ప్రెజెంట్ చేయబోతూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక అబ్బాయికి తన కష్టాల్లో ఉన్నప్పుడు తన స్నేహితుడు ఎలా అతనికి తోడుగా నిలిచి, ఎలా అతన్ని కాపాడాడు, ఎలా అతని అనుకున్న తీరాలకి ఎలా రీచ్ చేయడానికి ఎలా సపోర్ట్ చేశాడనే కోణంలో కూడా దీన్నంతా కూడా తీసుకురావడం జరిగింది. అయితే నిన్న లిరికల్ వీడియో వచ్చిన తరువాత చాలామంది 'సలార్' యాక్షన్ సినిమా కదా, వయలెంట్ సినిమా కదా, ఈ లిరికల్ వీడియో కూడా మంచి 'కేజీఎఫ్ 2'కి వచ్చిన 'తుఫాన్' సాంగ్ టైప్‌లో ఉంటుందేమో, మాసీగా ఉంటుందో అని చెప్పేసి కొంతమంది ఎక్స్‌పెక్ట్ చేశారు. అయితే ఫస్ట్ నుంచి కూడా 'ప్రశాంత్ నీల్' ఇందులో ఎమోషన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు దానికి ప్రకారంగా కూడా మీరు ఈ సినిమాను ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది చూసే ముందు అని చెప్పేసి ఆయన చాలా వరకు అభిమానుల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో, దాన్ని ఫాలో అయిన వాళ్ళందరూ ఓకే. ఇదే ఫ్రెండ్‌షిప్‌కి సంబంధించిన ఒక ఎమోషనల్ సాంగ్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ పాట అనేది చాలా ఆకట్టుకోవడం జరిగింది. అయితే ఇక 'సలార్‌కి' సంబంధించి ఇందాక చెప్పుకున్నట్టు 'కేజీఎఫ్‌లో' ఉండే ఎమోషన్ మదర్ సెంటిమెంట్‌ను మించి ఇందులో స్నేహితుల మధ్య ఉండే ఆ స్నేహానికి సంబంధించిన ఎమోషన్‌ను హైలైట్ చేస్తూ కూడా సో, ఫస్ట్ పార్ట్ అంతా కూడా అది ఈ స్నేహితుల మధ్య స్నేహం, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య వైరం ఎలా వచ్చిందనే దాని మీద మేబీ 'సలార్' సెకండ్ పార్ట్‌లో దాన్ని ప్రెజెంట్ చేయబోతున్నారని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. సో, మొత్తానికి 'కేజీఎఫ్' ట్రైలర్‌తో వచ్చిన అదే 'సలార్' ట్రైలర్‌తో వచ్చిన ఆ అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మిక్స్డ్‌గా రావడం జరిగింది. సో, ఇప్పుడు ఆ పాట ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చిన తర్వాత ఎంతో కొంత ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని మీద చాలామంది ప్రభాస్ అభిమానులు ఒక అంచనాకైతే రావడం జరిగింది. సో, 'ప్రశాంత్ నీల్' ఆషామాషీగా అయితే ఈ సినిమా చేయలేదు. ఫస్ట్ నుంచి ఇదొక వయలెంట్ ఫిల్మ్ అని చెప్పినప్పటికీ కూడా అందరికీ కనెక్ట్ అయ్యేలాగా కూడా ఎమోషనల్ కంటెంట్‌ని కూడా ఇందులో హైలైట్‌గా ఉంచుతూ కూడా ఆయన ఈ సినిమాని తీశారు అని చెప్పే విషయాన్ని వాళ్ళందరూ కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇక దీన్ని పురస్కరించుకుంటే ట్రైలర్ తర్వాత వచ్చిన ఫస్ట్ లిరికల్ వీడియోకే ఎక్కువ రెస్పాన్స్ అనేది చాలా పాజిటివ్‌గా రావడం జరిగింది. ఈ పాజిటివిటీని కంటిన్యూ చేస్తూ త్వరలో మరికొన్ని రోజుల్లోనే విడుదలకు ముందు ఒక యాక్షన్ ట్రైలర్‌ని వాళ్ళు విడుదల చేయబోతున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే ప్రమోషన్స్ ప్రభాస్ చేస్తారా లేదా అనే దాని మీద ఇంతవరకు క్లారిటీ లేదు. బట్ ఒక విషయం మాత్రం వినిపిస్తూ ఉంది ఏంటంటే గనక ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో ఒక ఇంటర్వ్యూను ఈ 'సలార్' సినిమా ప్రమోషన్స్ కోసం వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో 'రాధేశ్యామ్' సినిమా కోసం కూడా 'RRR' సినిమా కంటే ఒక 2 వీక్స్ ముందు 'రాధేశ్యామ్' సినిమా వస్తే 'RRR' సినిమాను ప్రమోషన్స్‌ను పక్కన పెట్టి ప్రభాస్ కోసం రాజమౌళి స్వయాన 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ ఒక ఇంటర్వ్యూలు అయితే చేయడం జరిగింది. మరొకసారి డార్లింగ్ కోరిక మేరకు ప్రభాస్‌తో పాటు అలాగే 'ప్రశాంత్ నీల్', 'పృథ్వీరాజ్' వీళ్ళ కాంబినేషన్‌లో రాజమౌళితో ఒక ఇంటర్వ్యూని వాళ్ళందరూ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమోషనల్ కంటెంట్‌కి ఇది చాలా ఉపయోగపడేలాగా కూడా వాళ్ళందరూ కూడా దీన్ని డిజైన్ చేశారు. ఇంటర్వ్యూనంతా కూడా తీసుకురాబోతున్నారు. ఈ మొత్తం ఓవరాల్‌గా అందరికీ అన్ని ఛానల్స్‌కి మిగతా ఏవైతే డిజిటల్ కంటెంట్స్ అన్నిటికీ ఉపయోగపడేలాగా కూడా ఇది ఒక కామన్ ఇంటర్వ్యూ లాగా దీన్ని తీసుకురావాలి. సో, మరొకసారి ప్రభాస్, రాజమౌళి కాంబోలో సినిమా అనేది ఎప్పుడొస్తుందనేది పక్కన పెడితే వీళ్ళ కాంబోలో వచ్చే ఇంటర్వ్యూ కోసం కామన్ అభిమానులు ఎవరైతే ఉంటారో ఇటు ప్రభాస్ అభిమానులు, ఇటు రాజమౌళి అభిమానులు ఇద్దరి కాంబినేషన్ చూడాలనుకుంటున్న వారైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత కాస్త హ్యాపీనెస్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. సో, చూడాలి ప్రభాస్ సినిమా 'సలార్' సినిమా అనేది 1000 కోట్లు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కొట్టాలి అని చెప్పి ఆ పొటెన్షియల్ ఈ సినిమాకి మాత్రమే ఉంది. ఇంతకుముందు చేసిన సినిమాల విషయంలో కొంచెం డివోషనల్ కంటెంట్ 'ఆదిపురుష్' కాబట్టి అంతకుముందు తీసిన సినిమాలు లవ్ స్టోరీలు ఉన్నాయి కాబట్టి బట్ ఒక ప్రాపర్ కమర్షియల్ మాస్ సినిమా వాళ్ళు అనుకున్న విధంగా వసూళ్లు సాధించాలి అంటే గనక అది 'సలార్' సినిమాతోనే సాధ్యమవుతుంది. ఆ పొటెన్షియల్ ఈ సినిమాకు ఉంది అని చెప్పేసి ప్రభాస్‌తో పాటు 'ప్రశాంత్ నీల్' అలాగే అభిమానులు కూడా ఎక్కువ ఫీల్ అవుతున్న క్రమంలో ఇది ఏ మేరకు సాధ్యపడుతుంది? టైం కూడా ఉంది. డిసెంబర్ 22 విడుదలైతే సంక్రాంతి వరకు కూడా బోలెడంత గ్యాప్ అనేది ఈ సినిమా వసూలు చేసేందుకు అవకాశం ఉంది కాబట్టి టాక్ దానికి తగ్గట్టుగా వస్తే చాలు అనే కోణంలో కూడా అందరూ మేకర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు.